Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. This video is for educational and informational purposes only. I am an AMFI registered mutual fund distributor. ARN 88833E1 E078724 and do not provide investment advisory or recommendations. Please assess your risk profile, financial goals, and suitability before investing. I may receive commissions from asset management companies. Past performance is not indicative of future results. హలో ఫ్రెండ్స్, నమస్కారము. కొత్తగా మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసాము. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం మన స్టాక్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి ఈ పర్టికులర్ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం డిమాట్ అకౌంట్ ఉంది, మనం ఏ విషయం మీద మనం ఫోకస్ చేయలేదు అనే విషయం అని ఇక్కడ మనం ఫోకస్ చేసుకోవాలి. ఎందుకంటే ఓవరాల్ గా మనం ఈ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చాలా యాక్టివ్లీ ఇప్పుడు మనం ప్లాన్ చేసుకుంటున్నాము. సో దానికోసం ఇండియన్ స్పెసిఫిక్ స్ట్రాటజీస్ తోటి మనం వెళ్తే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ స్టాక్ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాము. అందరికన్నా ముఖ్యం విషయం తెలుసుకోవాలి డైవర్సిఫికేషన్. మనం ఎప్పుడైనా ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఖచ్చితంగా ప్రతిదీ ఒక పర్టికులర్ స్టాక్ లోనే పెట్టకూడదు అనేది చెప్తున్నారు. సో ఫ్రీ లంచ్ అనేది ఉండదు. సో డైవర్సిఫికేషన్ అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం అనేది మనం ఓవరాల్ పెద్దలు మనకు చెప్పారు. సో డైవర్సిఫికేషన్ ఎందుకు అంటే ఒకదానికన్నా ఎక్కువగా అసెట్స్ లో లేదా ఒకదానికన్నా ఎక్కువగా మనం స్టాక్స్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే డైవర్సిఫికేషన్ చేయడం వల్ల మనం మన ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ని మనం తగ్గించుకుంటాము. ఎందుకంటే పడినప్పుడు వాటికి ఒకటే స్టాక్ పడిద్ది. సో ఓవరాల్ ఒక బాస్కెట్ లో ఉందనుకోండి, ఒక 5 స్టాక్స్ ఒకేసారి కింద ఫాల్ అవటం వల్ల దాని ఇంపాక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. సింగిల్ స్టాక్ ఫాల్ అవ్వటం అయ్యే ఇంపాక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ 0.5% ఫాల్ అయితే ఇక్కడ 1.5-2% ఫాల్ అయ్యే అవకాశం అనేది ఉంటది ఆన్ సింగిల్ డే. సో అలాంటి విషయాలు మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో డైవర్సిఫికేషన్ అనేది చాలా ముఖ్యం చెప్పుకోవచ్చు. సో డైవర్సిఫికేషన్ ఇదే బేసిస్ మీద మనం చేయాలంటే ఒకటి ఫెమిలియారిటీ. మనం ఎంత ఫెమిలియర్ గా ఉండాము మన ఇన్వెస్ట్మెంట్స్ లో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం ఎక్కువగా స్టాక్స్ ప్రిఫర్ చేస్తాము. రీసెంట్ గా నేను పర్టికులర్ స్టాక్ కొన్నాను, అది బాగుంది, సో అలాంటి స్టాక్స్ నేను పిక్ చేసుకుంటాను. ప్లస్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన వెనకాల డెఫినెట్లీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడ ఏ సిచ్యువేషన్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు అని మనం చెప్పుకుంటాము. సో అదే బిహేవియర్ ఈవెన్ మనం స్టాక్స్ లో కూడా మనం అది చేయకూడదు. ఎందుకంటే బిజినెస్ డిఫరెంట్ గా ఉంటది, మన ఆలోచన డిఫరెంట్ గా ఉంటది. సో మన ఆలోచన బిజినెస్ ని కరెక్ట్ గా ట్రాక్ చేస్తుందా అనే దానికి మనం ఫోకస్ చేయాలి. సో కాన్సన్ట్రేషన్ అనేది మనం తగ్గించుకోవాలంటే దానికి సొల్యూషన్ డైవర్సిఫికేషన్. నా దగ్గర 100 రూపాయలు ఉండి 100 రూపాయలు నేను 25 రూపాయల ప్రకారంగా నేను డైవర్సిఫై చేసుకోవచ్చు. 10 డిఫరెంట్ గా 10 రూపాయలుగా నేను డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. 20 అనేది నేను 5 రూపాయలు తోటి నేను డైవర్సిఫై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను ఒక స్టాక్ మీద 25% అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, ఇక్కడ ఒక స్టాక్ మీద 10% స్టాక్ లో నేను డైవర్ట్ చేస్తున్నా, ఇక్కడ నేను 5% కన్నా ఎక్కువగా ఎక్స్పోజర్ తీసుకోవట్లేదు ఫలాని స్టాక్ మీద. సో డైవర్సిఫికేషన్ చేసుకుంటున్నా. సింగిల్ స్టాక్ కాకుండా, సెక్టర్ కాకుండా డిఫరెంట్ అసెట్స్ లో ఒక పర్సంటేజ్ అనేది నేను డిసైడ్ చేసుకున్నా. సో 4 ఇంపార్టెంట్ డైవర్షన్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఒకటి అసెట్స్, మనం ఏ అసెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము ఇంపార్టెంట్. ఒకటి ఇండియాలోనే ఇన్వెస్ట్మెంట్ కాకుండా గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా మనం తీసుకుంటున్నామా అనేది కూడా మనం ఒకసారి అర్థం చేసుకుందాము. సెక్టర్ వైజ్ ఒకటి స్పెసిఫిక్ సెక్టర్స్ కాకుండా నేను నా ఓవరాల్ పోర్ట్ఫోలియోని నేను డైవర్సిఫై చేసుకుంటున్నానా అర్థం చేసుకొని ఆ పర్టికులర్ సెక్టర్ ని నేను నా ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ని నేను డైవర్సిఫై చేసుకుంటున్నానా అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్లస్ కంప్లీట్లీ స్మాల్ క్యాప్ కాకుండా లార్జ్ క్యాప్ ఇంకా మిడ్ క్యాప్ ఎక్స్పోజర్ అనేది కూడా నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క సెగ్మెంట్ అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేది తీసుకొచ్చింది. ఇది మనకి స్టెబిలిటీ ఇచ్చింది, ఇది మనకి రిస్క్ రివార్డ్ రేషియోలో ఇది వర్క్ చేసింది, ఇది చాలా చాలా వాలటిలిటీ ప్లస్ పొటెన్షియల్ గ్రోత్ అనేది కూడా మన పోర్ట్ఫోలియోకి ఇచ్చింది. సో ప్రతి ఒక్క సెగ్మెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కవర్ చేసింది. సో ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ కావాలి అంటే మనం కంప్లీట్ పోర్ట్ఫోలియోలో అన్ని సెగ్మెంట్స్ అనేది కవర్ చేసుకోవాలి. సో ఇక్కడ స్మాల్ క్యాప్ విషయం మనం మాట్లాడుకుంటే, మిడ్ క్యాప్స్ విషయం మీద మాట్లాడుకుంటే, లార్జ్ క్యాప్ విషయం మీద మనం మాట్లాడుకుంటే, లార్జ్ క్యాప్ అనేది ఏంటంటే ఇండియాలో టాప్ 100 కంపెనీస్ స్టెబిలిటీ ఇచ్చింది ఇందాక చెప్పినట్టు. మిడ్ క్యాప్ విషయం ఏంటంటే 150 స్టాక్స్, లార్జ్ క్యాప్ తర్వాత 150 స్టాక్స్ అనేది మనకి గ్రోత్ తో పాటు స్టెబిలిటీ
రిస్క్ రివార్డ్ రేషియో అనేది మనకు ఉంటుంది. 251 కన్నా ఆ లిస్ట్ లో మనం కంప్లీట్లీ స్మాల్ క్యాప్ అనేది చాలా హైయెస్ట్ రిస్క్, అదే విధంగా హైయెస్ట్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ హైయెస్ట్ పొటెన్షియల్ ఉంది అనేది అనుకొని మనం మొత్తం 100% ఇక్కడ వెళ్ళిపోతే రాంగ్. ఎందుకంటే కొన్నిసార్లు ఇది పర్ఫామ్ చేసింది, కొన్నిసార్లు ఇది పర్ఫామ్ చేసింది. ఆ పర్టికులర్ టైంలో మొత్తం స్మాల్ క్యాప్ డౌనే ఉంటుంది. అసలు అలా కాకుండా డైవర్సిఫికేషన్ చేసుకొని మన పోర్ట్ఫోలియోని ప్రాపర్ వేగా మనం వెళ్దాము. సో స్టెప్ బై స్టెప్ పోర్ట్ఫోలియో తోటి మనకి ఏంటంటే బ్లూ ప్రింట్ మనం ఎలా దాన్ని తీసుకొని వెళ్ళాలి అంటే ఎక్స్పోజర్ అనేది మనం తీసుకోవాలి. సో ఓవరాల్ గా మనం కోర్ పోర్ట్ఫోలియో చూసుకుంటే అంటే 100 రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ 30 to 40% పోర్ట్ఫోలియో నేను ఎప్పుడు కదిలించను అనే ఉద్దేశంతో వెళ్తాము. రెండోది శాటిలైట్ పోర్ట్ఫోలియో 60 to 70% అనేది సిచ్యువేషన్ అనుకూలంగా నేను మార్చుకుంటా వెళ్ళిపోతా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మన దగ్గర 1 లక్ష రూపాయలు ఉంది అనుకుంటే ఆ 1 లక్ష రూపాయల్లో నేను 30,000 అనేది నేను ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ పోర్ట్ఫోలియో నేను హోల్డ్ చేస్తున్నా. మిగతా 70% అనేది నేను సిచ్యువేషన్ అనుకూలంగా ఫండమెంటలీ స్ట్రాంగ్ వీక్ చూసుకుంటా నేను నా పోర్ట్ఫోలియోని చేంజ్ చేసుకుంటా వెళ్ళిపోతున్నా. సో సిచ్యువేషన్స్ అనుకూలంగా. సో ఈ విధంగా ఆ పర్సంటేజ్ అనేది చాలా క్లియర్ గా మనం ఉండాలి. సో నెక్స్ట్ మన ఓవరాల్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ చేసే వెనకాల ఈ అలోకేషన్ అనేది ఇండివిజువల్ టు ఇండివిజువల్ మనం వెళ్ళొచ్చు. సో ఇక్కడ లార్జ్ క్యాప్ ఉంది, ఇక్కడ మిడ్ క్యాప్ ఉంది, స్మాల్ క్యాప్ ఉంది, డెట్ ఉంది, గోల్డ్ ఉంది, అన్ని గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది కూడా. సో ఈ విధంగా మనం పర్సంటేజ్ అనేది ప్లాన్ చేసుకొని వెళ్తే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో కోర్ సాటిలైట్ పోర్ట్ఫోలియో మన పోర్ట్ఫోలియోకి స్టెబిలిటీ ఇచ్చిద్ది. సో డెఫినెట్లీ పాజిటివ్నెస్ అనేది ఇచ్చిద్ది. ఖచ్చితంగా చాలా అంటే లాంగ్ టర్మ్ జర్నీలో మనం చూసుకుంటే ఖచ్చితంగా ఈ పోర్ట్ఫోలియో మనకి స్టెబిలిటీ ఇచ్చిద్ది అనేది తెలుసుకోవచ్చు. సో డెఫినెట్లీ ఇక్కడ మనం ఇండియా టాక్సేషన్ గురించి మనం అర్థం చేసుకోవాలి. మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనకి ఎంత ట్యాక్స్ సేవ్ అవుతుంది, మనం అమౌంట్ తీసినప్పుడు మనకి ఎంత ట్యాక్స్ పడిద్ది అనేది మనం చాలా క్లియర్ గా ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో లాంగ్ టర్మ్ ఈక్విటీలో ఇక్కడ లాంగ్ టర్మ్ 10% ఇన్ గెయిన్స్ ఇది కొద్దిగా మారింది. ఇక్కడ 12.5% వచ్చింది. ఓవర్ అండ్ అబౌవ్ 1.25 అంటే మొదటి 1,25,000కి నాకు ట్యాక్స్ పడదు. ఆ తర్వాత నా గెయిన్స్ మీద నాకు 12.5% అనేది ట్యాక్స్ పే చేయాలి. ఇది దేనికోసం? లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ కి 20% అనేది మనం చూస్తున్నాము. సంవత్సరం కన్నా లోపలే మనం కొన్ని అమ్మేస్తే ఆ అమ్మిన దానికి మన 20% లాభం మీద మనం ట్యాక్స్ కట్టాలి. సో సోవరీన్ గోల్డ్ బాండ్స్ డెఫినెట్లీ ఇది ఒక మంచి ఎక్స్పోజర్. ఏఎల్ఎస్ఎస్ ఫండ్స్ మనం ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ కి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ వేగా మన ఓవరాల్ డబ్బుని మనం ప్రాపర్ వేగా మనం యూటిలైజ్ చేసుకుంటానికి అవకాశం ఉంది. సో ట్యాక్స్ ఎఫిషియన్సీ లాంగ్ టర్మ్ విజన్ తోటి వెళ్ళాలి. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ కోసమే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. సో ఇక్కడ లాంగ్ టర్మ్ అనేది ఏంటంటే 10 సంవత్సరాల కన్నా ఎక్కువగా 10, 15, 20 ప్రతి మనిషికి ఒక లైఫ్ స్టైల్, ఒక జీవిత చక్రం అనేది మనకు ఉంటుంది. సో మీరు ఒకవేళ 30 years పర్సన్ ఉంటే 30 years పర్సన్ ఏ విధంగా ఆలోచించాలి? ఓకే, నా లాంగ్ టైం విజన్ లో నాకు 40 years లో డబ్బు అవసరం వచ్చింది, 45 years లో డబ్బు అవసరం వచ్చింది, 50, 55, 60 years. సో ప్రతి 5 years ఫేజ్ లో నాకు ఏదో రకంగా నాకు డబ్బు అవసరం వచ్చింది. దాని అనుకూలంగా నేను ట్యాక్స్ ప్లానింగ్ ప్లస్ నా పోర్ట్ఫోలియోని నేను డిజైన్ చేసుకొని వెళ్ళాలి. సో చాలా క్లియర్ గా ఈ విషయం అనేది అర్థం చేసుకోవాలి. అదే విధంగా ఒక వ్యక్తి ఒక 45 సంవత్సరాల వయసు ఉంది. సో ఆ 45 సంవత్సరాలకి బేసిక్లీ నెక్స్ట్ 10 years లో బేసిక్లీ 55 years తర్వాత 60, పోస్ట్ 60 ఏ విధంగా వాళ్ళ లైఫ్ ఉండాలి. సో ఇలా 1 by 1 అనేది ట్యాక్స్ ఆస్పెక్ట్స్ ఆ రోజు ఎలా ఉంటాయి ఇవాళ అదే ప్లాన్ తోటి మనం వెళ్ళాలి. చాలా యూస్ఫుల్. సో కాన్సన్ట్రేటెడ్ అనేది చాలా రిస్కీ అనేది మనం చెప్పుకోవచ్చు. సో డీప్ రీసెర్చ్ ఖచ్చితంగా మనకు అర్థం అవ్వాలి. సో ఒక బిగినర్ అనేది ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్ బిజినెస్ నాకు అర్థమయ్యే దాని మీదే నేను వెళ్తాను, దాని తప్ప వేరే వెళ్ళను కాదు. ఇనిషియల్ డేస్ లో డెఫినెట్లీ చాలా మంచిది. మనకి ఏ బిజినెస్ అర్థం అవుతుంది ఆ బిజినెస్ మీదే మనం రీసెర్చ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. కానీ దాని తర్వాత చిన్నగా మనం ఇందాక మనం చెప్పుకున్నాం కదా డైవర్సిఫికేషన్. సో డైవర్సిఫికేషన్ చేసుకుంటా మన ఓవరాల్ పోర్ట్ఫోలియోని కూడా మనం డైవర్సిఫై చేసుకోవాలి. సో బిజినెస్ అర్థం అవ్వాలి, ప్లస్ రిగ్రెస్లీ మనం నంబర్స్ ని అర్థం చేసుకుంటా మన రీసెర్చ్ ని కూడా మనం అర్థం చేసుకుంటా వెళ్ళాలి. సో చాలా ఇంపార్టెంట్. సో ఒక సెగ్మెంట్ కాకుండా ఓవరాల్ గా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మనం ఫోకస్ చేయాలి అనేది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో కాన్సన్ట్రేషన్ వర్సెస్ డైవర్సిఫికేషన్ ఏది
ఎక్కువగా యూస్ఫుల్ సపోర్ట్ చేసిద్ది అనుకుంటే డైవర్సిఫై ఎప్పుడు చేయాలి, ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఇవ్వాలి మన పోర్ట్ఫోలియోలో, అది మనకి కోర్ టాక్టికల్, అది మనం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం రివ్యూ చేసుకునేటప్పుడు అవన్నీ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో పోర్ట్ఫోలియో మనం రివ్యూ చేసుకుంటా ఏమేమి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ 5 పాయింట్స్ యాక్టర్ గా మనం తెలుసుకునేది రీబ్యాలెన్స్ చేసుకోవాలి. పోర్ట్ఫోలియోని ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకుంటా వెళ్ళాలి. అది 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి, అది డిపెండ్ అవుతుంది మనం ఏ విధంగా ఎంత దూరం దాకా మన పోర్ట్ఫోలియోని మనం తీసుకెళ్లాలనుకుంటున్నామో. మనం హోల్డింగ్ అసెస్మెంట్, మనం ఎంతకాలం మనం ఏ పర్పస్ కోసం మనం హోల్డ్ చేయాలనుకుంటున్నాము, ఇది చాలా పెద్ద మిస్టేక్ ఉంటుంది. సో నేను ఈ పర్టికులర్ స్టాక్స్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఎంతకాలం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆ క్లారిటీ అనేది ఉండదు. సో ప్లస్ ట్యాక్స్ హార్వెస్టింగ్, అండర్ పర్ఫార్మెన్స్ స్టాక్స్ ని అమ్మేసుకొని దానివల్ల మన ఓవరాల్ ట్యాక్స్ లయబిలిటీ మనం తగ్గించుకోవచ్చు. సో డెఫినెట్లీ దీని గురించి ఏదైనా మరింతగా మీరు తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ కమెంట్స్ పెట్టండి. నేను మీకు ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు ఒక ఇన్వెస్టర్ అనేది నేను మీకు చెప్తాను. ప్లస్ డెఫినెట్లీ స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తోటి ఎప్పుడు ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరికింది, ఆర్బీఐ వెబ్సైట్ దొరికింది, బడ్జెట్ లో మనం చూస్తాము, ప్లస్ గ్లోబల్ మ్యాక్రో ట్రెండ్స్ లో కూడా మనం చూస్తాము. సో ఇవన్నీ ఇంపాక్ట్ చేసిద్ది ఓవరాల్ మార్కెట్ కి, ఇంపాక్ట్ చేసిద్ది మీ పర్టికులర్ పోర్ట్ఫోలియో కూడా. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ వీడియోలో ఈ విషయం చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి. సో ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసే వెనకాల కొన్ని విషయాలు ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకొని మీరు వెళ్ళాలి.